ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాదపద్మములకు నమస్సుమాంజలి. ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో పెమ్మసాని దశరథ రామయ్య గారి అనుభవం స్మరించుకుందాం. పెమ్మసాని దశరథ రామయ్య గారు, వీరి తండ్రి గారి పేరు మస్తానయ్య. వీరి స్వగ్రామం తుమ్మల తలుపూరు. వీరు ప్రస్తుతం గొలగమూడిలో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. వీరి అనుభవాలు ఇలా ఉన్నాయి. వీరు 7th క్లాస్లో ఉన్నప్పటి నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరి ఊరికి వచ్చేవారు, తుమ్మల తలుపూరికి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరింటికి వచ్చి ఎప్పుడు వచ్చినా 10 రోజులు లేదా 20 రోజులు అలా ఉంటూ ఉండేవారు వీరింట్లో. ఒక్కొక్కప్పుడు వచ్చిన 10 నిమిషాల్లోనే వెళ్ళిపోతూ ఉండేవారు. వెళ్ళిపోతూ ఇలా అనేవారు, పెంచల కోనకు వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలి అని అంటూ 10 నిమిషాల్లోనే ఒక్కొక్కసారి వెళ్ళిపోతూ ఉండేవారు. ఒక్కొక్కసారి అలా కాకుండా 10 రోజులు 20 రోజులు ఉంటూ ఉండేవారు. అప్పుడు శ్రీ స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామివారు వీరి ఇంటికి వచ్చినప్పుడు శిష్య సమేతంగా వచ్చేవారు. చలమానాయుడు, తులసమ్మ, వక్కెమ్మ, రోసిరెడ్డి గారు మొదలగు భక్త బృందంతో వారు వీరింటికి వస్తూ ఉండేవారు అన్నమాట. స్వామివారు వస్తే వచ్చిన వెంటనే గుండం వేయాలి. అక్కడ గుండం వెలిగితేనే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి ముఖం దేదీప్యమానంగా వెలిగిపోతుందని వీరు చెబుతున్నారనమాట. వారికి అగ్నిగుండం అంటే అంత ఇష్టం. అగ్ని ఎంత మండితే అంతగా సంతోషించేవారు స్వామి అని వీరు వివరించారు. అది అగ్ని మండకపోతే చాలా చిరాగ్గా ఉండేవారు స్వామివారు అని చెప్పారు. వారి చేతిలో ఒక పంగాల కర్ర ఉండేది. దాని విశిష్టత ఏమిటంటే, ఎంత పచ్చి కట్టెలైనా వేసినా, అగ్నిగుండంలో వేసినా ఆ పంగాల కర్రతో ఒకసారి తడితే ఆ పచ్చి కర్రలు కూడా బగబగా మండుతూ ఉండేవట. అవి ఎంతలా మండితే అంతలా స్వామివారు ఆనందిస్తూ ఉండేవారు. స్వామివారి దగ్గరికి చాలామంది ప్రశ్నలు చెప్పించుకునేందుకు వచ్చేవారు. కానీ స్వామివారు మాత్రం అందరికీ చెప్పేవారు కాదు. కొందరికి 3 రాళ్ళు గుర్తు పెట్టుకొని అందులో ఒకటి సూచించి ఆ సంబంధం బాగుందని అలా చెప్తూ ఉండేవారు. మనసులో ఏదైతే అనుకుంటారో ఆ సంబంధం గురించి కూడా చెప్తూ ఉండేవారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇచ్చిన వేలి ముద్రలు, చొక్కా, ముంత, తంబూర మొదలగు వస్తువులని వీరి ఇంట్లో వీరి అమ్మగారు భద్రంగా దాచి ఉంచారు. అంతేకాకుండా వీరి అమ్మగారు దశరథ రామయ్య గారు తల్లి గారి దగ్గర ఒక తాయెత్తు ఉండేది. ఆ తాయెత్తు భగవాన్ వెంకయ్య స్వామి వారికి ఇచ్చి వారి హస్తస్పర్శతో పునీతం కావించుకొని ఆ తాయెత్తును స్వామివారి హస్తస్పర్శతో పునీతం అయిన తర్వాత ఆ తాయెత్తుని ఈమె తీసుకొని ఈమె దగ్గర పెట్టుకుంది అనమాట, దశరథ రామయ్య గారి తల్లి గారు. ఆ తాయెత్తు ఆ ఊర్లో ఎవరికైనా బాగోలేకపోతే అది వారికి ఆవిడ కట్టిస్తూ ఉండేదన్నమాట. ఎవరు దాన్ని కట్టుకుంటారో వారికి ఆరోగ్యమైన సమస్యలు ఉంటే పోతూ ఉండేవి. అంతేకాకుండా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు మంత్రించి 5 దోవతలు కలిపిన దోవతి గుడ్డ ఒకటి ఈవిడ దగ్గర ఉండేది. ఈ ఊర్లో చిన్నపిల్లలకి ఎవరికైనా బాగలేకపోతే ఆ గుడ్డలో చించి చిన్న దారము ఇస్తూ ఉండేవారనమాట. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి 3 విషయాలు చెప్పారు దశరథ రామయ్య గారికి. అందులో ఒకటి జలగండం, 2వది సర్పగండం, 3వది అర్ధ చదువు, గవర్నమెంట్ సొమ్ము బాకీ లేదు అని చెప్పారు. వీరు అదేవిధంగా గవర్నమెంట్ సొమ్ము బాకీ లేదు అన్నందుకు వీరు మైనింగ్ డిప్లొమా చేశారు, కానీ అది పూర్తి అవ్వలేదు, ఉద్యోగము రాలేదన్నమాట. ఇకపోతే జలగండం నుంచి ఎలా రక్షింపబడ్డారు అంటే, వీరి ఇంట్లో ఒక బావి ఉండేది. ఆ బావి గట్టున ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి తేనె తుట్టె పెట్టింది, తేనె పట్టు. ఆ తేనె తీయడానికి గట్టు మీద నుంచి చెట్టుకున్న తేనె పట్టును తీయబోగా పిల్లలందరూ అది లాక్కోవడానికని ఇతన్ని బావిలోకి తోసేశారు. దాంతో వీరు బావిలో పడిపోయారు అనమాట. ఆ తేనె పట్టును లాక్కోవడానికి కానీ ఇతన్ని తోశారు. ఈ తోయడంలో ఇతను ఏంటంటే బావిలో పడిపోయారు. ఆ పడే విధానం కూడా ఎలా ఉంది, కాళ్ళు కరెక్ట్గా గట్టు మీద, ఈయన తలేమో నీటిలో పడినట్టు పడిపోయారు. దాంతో ఇతను స్పృహ లేక పడిపోతే వాళ్ళంతా బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి బయటికి తీశారు. అప్పుడు ఏమీ కాలేదు.
వీరికి ఏం ఏం ప్రాబ్లమ్ ఏమి రాలేదు. పడిపోయిన వాళ్ళని తీసుకొచ్చేసారు జాగ్రత్తగా. కానీ ఇతనికి ఏమీ దెబ్బలు కూడా తగలలేదు. అదే కాకుండా వీరికి కాళ్ళకు బదులుగా తల గాని గట్టు మీద పడి ఉంటే ప్రాణాపాయం అయ్యేది కదా! అది ఆ విధంగా స్వామివారు వీరికి జలగండం నుంచి రక్షించారనమాట. ఇంకా పోతే రెండవది సర్పగండం. ఈ సర్పగండం ఎలాగా, వీరికి మాగాణి పొలం ఉంది. ఆ మాగాణి పొలంకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ పొలంలో సాగు చేయిస్తారు కదా, ఇద్దరు కొడవళ్ళు మర్చిపోయారు. దాంతో తీసుకురమ్మని ఇతన్ని పంపారు. వీరు దగ్గర దోరలో వెళ్దామని ఇంటికి వెళ్ళాలని పరిగెత్తుకుంటూ వెళ్ళారు. దారిలో రక్త పింజర అనే పాము, విషసర్పం, అత్యంత విషసర్పం, దాన్ని తొక్కారో ఏమో కానీ అది ఇతన్ని కరిచేసింది అనమాట. ఇతన్ని కరిచిన తర్వాత ఒక అరగంట వరకు ఏం కాలేదు. కానీ తర్వాత వీరికి ఏమీ తెలియకుండా పోయిందనమాట. అంటే సూదులతో గుచ్చినా స్పర్శ లేకుండా పోయింది. ఎక్కడ సూదితో గుచ్చినా స్పర్శ అంటే శరీరం మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. సూదులతో గుచ్చినా స్పర్శ లేకుండా పోయింది. తర్వాత ముక్కు రంధ్రాల నుంచి, రోమాల నుంచి, సూక్ష్మ రంధ్రాల నుంచి రక్తం బయటికి వచ్చేసింది. దాంతో ఇతనికి లింగాలు వేయాలని తీసుకెళ్తూ ఉండగా అంబులెన్స్ తీసుకొచ్చారు. ఇంకో ట్రీట్మెంట్ కానీ తీసుకెళ్తున్నారు. అంబులెన్స్ వచ్చింది. కరెక్ట్గా ఇతనికి అంబులెన్స్లో ఎక్కించగానే వీరి ఇంట్లో ఉన్న ఒక గేదె అనమాట, అప్పుడే ఈయన గేదె ఒకటి చనిపోయింది. అది అలా చనిపోవడంతో వీరికి ఈ గండం తొలగిపోయింది. అంటే స్వామివారు అటు ఇతనికి కర్మఫలాన్ని తొలగించారు, అటు ఆ బర్రెకి కూడా ముక్తి ప్రసాదించారనమాట. తర్వాత ఇంకో మూడో విషయం ఏంటంటే అర్ధ చదువు. మూడోది అర్ధ చదువు. గవర్నమెంట్ సొమ్ము బాకీ లేదు అని చెప్పారు కదా, అది ఎలా అంటే వీరు నెల్లూరు నుంచి గూడూరుకు తిరుగుతూ మైనింగ్ డిప్లొమా చేశారు. కానీ కొంచెం నిర్లక్ష్యంగా చదువు మీద శ్రద్ధ లేకుండా సమయాన్ని వృధా చేశారనమాట. చదువు మీద శ్రద్ధ లేకుండా నిర్లక్ష్యం చేస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఫైనల్ ఎగ్జామ్ రాయకుండా ఉండిపోయారు. దాంతో డిప్లొమా కంప్లీట్ అవ్వలేదు. అదే అర్ధ చదువు. ఉద్యోగము రాలేదు. కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వదిలిపెట్టరు కదా, వారిని గొలగమూడి చేర్చుకున్నారు. వీరు వివరించిందే ఇంకొక లీల. వీరు తలుపూరులో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరి ఇంటికి వచ్చి వరండాలో కూర్చున్నారు. అప్పుడు కోటితీర్థం గోపాలయ్య గారు కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఇతనికి గోపాలయ్య స్వామి వారికి స్వామివారు ఇలా చెప్పారు, అయ్యా చీటీ రాసుకోవయ్యా అని చెప్పి, నీకు సర్పగండం ఉంది తేలిపోతుందిలే అని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు గోపాలయ్య స్వామితో చెప్పారు, కోటితీర్థం గోపాలయ్య స్వామితో. ఆ రోజు రాత్రి ఏమైందంటే, కోటితీర్థం గోపాలయ్య స్వామి వారు భగవద్గీత చదువుతున్నారు. వీరు దశరథ రామయ్య గారు తండ్రి గారు ఊరందరినీ తీసుకువచ్చారు. లోపల అందరూ కూర్చొని భజన చేస్తున్నారు అన్నమాట. ఒక తాటి బొలుగు అనే ఒక విషసర్పం భగవాన్ వెంకయ్య స్వామి వారి తొడ కిందకు వచ్చింది. తొడ కింద నుంచి అది గోపాలయ్య గారి వీపు దగ్గరికి వచ్చేసింది అనమాట. కానీ ఆ టైంలో అంటే ఎవరో పిలుస్తున్నట్టుగా ఒక విచిత్రం జరిగింది. ఎవరో పిలుస్తున్నట్టుగా ఈ దశరథ రామయ్య గారి తండ్రి గారు వచ్చి తలుపు తీశారు. ఆ తలుపు తీయడంతో ఎట్లా వచ్చిన పాము అలాగా ఆ స్వామివారి తొడ కింద నుంచి బయటికి వెళ్ళిపోయింది అనమాట. దాంతో ఈ గోపాలయ్య స్వామివారికి ఈ సర్పగండం తప్పిపోయింది. వీరి తలుపూరు కదా వీరి ఊరు. ఆ తలుపూరు తుమ్మల తలుపులో నారాయణదాస్ స్వామివారు కూడా అక్కడే ఉంటారు కదా, ఆశ్రమం నిర్మించుకొని అక్కడే ఉంటారు అమ్మవారు పూజ చేసుకుంటూ. ఒకసారి వారికి పాము కరిచింది. ఆ టైంలోనే నారాయణదాస్ స్వామివారికి కూడా పాము కరిచింది. వారు చాలా మహిమాన్వితులు. వారి గురించి పూర్తి వివరాలన్నీ సర్వసమర్థ లీలలు 38లో వివరించబడ్డాయన్నమాట. అప్పుడు ఆ టైంలో ఇతనికి నారాయణదాస్ స్వామి వారికి పాము కరిచినప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ దశరథ రామయ్య గారి ఇంట్లోనే ఉన్నారనమాట. అక్కడ నుంచి నారాయణదాస్ స్వామి గారిని, పాము కరిచిన నారాయణదాస్ స్వామి వారిని తీసుకొస్తే వెంకయ్య స్వామి వారు ఏం చేశారు, వారి ముందు ఉంచారు. అప్పటికే అతను మరణించాడు. పాము కాటు వల్ల నారాయణదాస్ స్వామి వారు మరణించారు. కానీ వెంటనే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తన చేయిని నారాయణ స్వామి వారి తల మీద 2 సార్లు నిమిరారన్నమాట. 3వసారి తల మీద చేయి పట్టగానే లేచి కూర్చున్నారు. ఒక 10 నిమిషాల తర్వాత ఇంకెవరో అడిగారనమాట, ఇంకొక భక్తులు స్వామి నారాయణదాస్ స్వామి వారిని రాత్రికి ఇక్కడే ఉండనిద్దామా అని అడిగితే, అబ్బో ఆయన ఇక్కడ ఉండకూడదు, ఆయన అమ్మని పూజ చేయాలని పంపించేదాకా స్వామివారు ఊరుకోలేదు.
ఆ తర్వాత వీరికే భగవాన్ వెంకయ్య స్వామి వారు ఒకసారి చెప్పారు, వీరి పొలాలన్నీ తిరిగిన తర్వాత దశరథ రామయ్య గారికి ఇక్కడ నీళ్లు పడతాయని చెప్పారు. అక్కడ బావి తవ్వితే నీళ్లు పడ్డాయి. తర్వాత వీరికి పొలం అంతా చూసి ఇది కాకి బంగారం అవుతుందయ్యా, అబ్బరకం పడుతుంది, మైకా పడుతుందని చెప్పారు. కానీ వీరికి అంత ఆర్థిక స్తోమత లేక అందులో మైకా తీయలేకపోయారు అనమాట. ప్రస్తుతానికి ఆ భూములన్నీ వారికి ఉన్నాయి. అంటే అక్కడ ఈ మైనింగ్ అది ఏమీ చేయలేదు వాళ్ళు. ఇంతటి అపురూపమైన అనుగ్రహాన్ని పొందడానికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిది ఎంతటి అపురూపమైన అనుగ్రహం పొందటకు శ్రీ స్వామివారిని ఎలా సేవించాలి, వారు మన నుండి కోరేది ఏమిటి అంటే శ్రీ పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి బోధగా మనకి అందిస్తున్నారు. అది ఏమిటంటే మన మనసు కాలము మాత్రమే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు కోరుతున్నారు. 24 గంటలలో అంటే ఒక రోజులో కనీసం ఒక అరగంట కానీ ఒక గంట కానీ స్వామివారి స్మరణకు కేటాయించడం మన విధి అని. అంటే మొదట అదే విధంగా కాలం సమర్పిస్తూ ఉంటే మన ప్రవర్తనతో సంప్రీతులైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు మన మనసును కూడా నిశ్చలం చేస్తారని శ్రీ సుబ్బరామయ్య మాస్టర్ గారు వివరించారు. అందుకని నిత్యం ఒక నియమిత కాలంలో తప్పక భగవంతుడిని స్మరించడం అలవాటు చేసుకోవడం అనేది మనకి ఎనలేని శ్రేయస్నిచ్చే అలవాటని శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి బోధగా వివరిస్తున్నారు. అంటే మనం మామూలుగా కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని మొక్కుబడి చెప్పుకొని పారాయణ చేశాక కష్టం తీరడం ఒక విషయం. అలా కాకుండా మనము కష్టం రాకముందే స్వామివారికి మన మనసు కాలము కొంత నిత్యం కొంత సమర్పిస్తూ ఉంటే వారి రక్షణ మనకి ఎప్పుడూ ఉంటుంది అని శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారు తెలియజేస్తున్నారు. అదే ఎలా సమర్పించాలి, మన మనసు కాలం ఎలా సమర్పించాలి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి గారు అంటే వారికి శ్రీ స్వామి వారికి ప్రీతికరమైన భజన, నామస్మరణ, పారాయణ మొదలగు వాటితో మనం నిత్యం మన మనసు కాలం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి సమర్పిస్తూ ఉండాలి అని శ్రీ పెసల సుబ్బరామయ్య గారు మనకి బోధిస్తున్నారు. అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడని రాసుకోవయ్యా అన్నారు శ్రీ స్వామివారు. అంటే అన్ని జీవుల రూపంలో మరియు అన్ని జీవుల ఆకలి రూపంలో ఆ పరమాత్మ ఉన్నారని, ఆ పరమాత్మ తామే అని నర్మగర్భంగా మనకి బోధిస్తున్నారు. ఓం నారాయణ ఆది నారాయణ.